హాయ్ ఫ్రెండ్స్, బ్లూ స్క్రీన్ ఎర్రర్ గురించి మీరు ఈరోజు వినే ఉంటారు. సో ఆల్మోస్ట్ మనకు 11:30కి గవర్నమెంట్ సెక్టర్స్ కానీ అలాగే మనకు ఎయిర్లైన్స్, బ్యాంకింగ్ అలాగే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ కానీ చాలామంది ఎంప్లాయీస్ లాగిన్ అయినప్పుడు మనకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ అయితే వస్తుందండి. సో వాళ్ళు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది, అలాగే మనకు ఈ బ్లూ స్క్రీన్ అనేది చూపిస్తూ ఉందని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా జరుగుతుందండి. ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలియదు. చాలా కంపెనీస్ అయితే వర్క్ అరౌండ్గా సో వాళ్ళ సైడ్ నుంచి ప్రొడక్ట్ చేసి ప్రజెంట్ అయితే యూస్ చేసుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే సో వాళ్ళైతే డీబగ్ చేయడానికి, అలాగే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, అలాగే మనకు రిజాల్వ్ చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఎవరైతే ఈ ఇష్యూని ఫేస్ చేశారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో దీన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంపాక్ట్ అయ్యారనేది దాని గురించి మనకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. సో ఈ ఎర్రర్కి సంబంధించి మనకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అయితే వాళ్ళైతే ఒక వర్క్ అరౌండ్ లాగా చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు సి డ్రైవ్లో విండోస్ అనే ఫోల్డర్లో మనకు సిస్టమ్ 32 అనేది ఉంటుందండి. సో అందులో మనకు డ్రైవర్స్ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. అందులో మీరు వెళ్ళిన తర్వాత డైరెక్టరీలో అందులో మనకు C-00000291.sys అనే ఒక ఫైల్ అయితే ఉంటుందండి. సో ఈ బగ్ ఫైల్ని మీరు డిలీట్ చేసి నార్మల్ బూట్గా చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇష్యూని ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఈ లొకేషన్కి వెళ్ళి సో అందులో ఈ ఫైల్ని అయితే మీరు డిలీట్ చేసి నార్మల్గా బూట్ చేయండి. ఆటోమేటిక్గా మీ సిస్టమ్ నార్మల్ స్టేట్కి అయితే వస్తుంది. సో మీకు ఎలాంటి డేటా లాస్ కూడా అయితే ఉండదు మ్యాక్సిమము. ఎందుకంటే ఇది జస్ట్ మనకు ఏదైతే బూట్ అవుతుంది కదా, సో దాని మీద ఒక ఇంపాక్ట్ అయింది కాబట్టి మనకు సిస్టమ్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో దీనికి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది మనకు కంపల్సరీగా అయితే వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో చూద్దాము. దానికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. జస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయండి. సో అవి కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అలాగే ఇంకేమైనా మీకు టాపిక్స్ కావాలన్నా కూడా జస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.